ఇప్పుడు ఈ మధ్యలో మనం చూస్తున్నాం ఏమంటే ఎస్పెషల్లీ కర్ణాటక, బెంగళూరులో 14 అవర్స్ షిఫ్ట్, 14 అవర్స్ పర్ డే పని చేయాలి. కొంతమంది దీన్ని కైండ్ ఆఫ్ సపోర్ట్ చేస్తూ ఉండడము చూసినాము. అయితే నిజంగానే 14 అవర్స్ పని చేయడం పాసిబులా లేదా, మన సైకలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే మన బ్రెయిన్కి అంత కెపాసిటీ ఉంటుందా ఏంటా అనేది చూద్దాం. హలో ఆల్, నేను మీ డాక్టర్ శ్రీకాంత్ బండారి. ఐఎమ్ ఏ కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ ఎట్ ఆశా హాస్పిటల్ బంజారా హిల్స్ అండ్ ఎట్ ఆశా క్లినిక్ లింగంపల్లి. ఎస్పెషల్లీ ఆఫ్టర్ కోవిడ్ అండ్ ఈ యొక్క టెన్షన్స్ ఎక్కువ అవడము అండ్ ఆల్సో మన యొక్క లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వటము, ఈ మధ్యలో బ్రెయిన్ ఫాగ్ సిమ్టమ్స్తో వస్తున్న పేషెంట్స్ ఒకటి పెరిగినారు. సో బ్రెయిన్ ఫాగ్ అంటే ఇదొక గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్. అంటే మన మెదడుకు ఏవైతే హయ్యర్ మెంటల్ ఫంక్షన్స్ ఉంటాయో, అంటే కాగ్నిటివ్ మెంటల్ ఫంక్షన్స్ అంటాము, విచ్ క్యాన్ ఇంక్లూడ్ ఫోకస్ చేయడము, అటెన్షన్, జడ్జ్మెంట్ అంటే కైండ్ ఆఫ్ డెసిషన్స్ తీసుకోవడము, దీంట్లో ఇంపేర్మెంట్స్ ఉంటాయి. ఎవరైతే బ్రెయిన్ ఫాగ్ యొక్క కైండ్ ఆఫ్ డిజార్డర్ బారిన పడ్డారో వాళ్ళలో మనకు వచ్చే మెయిన్ సిమ్టమ్స్ వచ్చేసి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఫోకస్ అనేది పోతుంది, అటెన్షన్ సరిగా ఉండదు. అంటే ఏ పని చేయాలన్నా దానిపైన అటెన్షన్ అనేది సరిగా ఉండదు అండ్ థింకింగ్ ప్రాసెస్ డిఫికల్ట్ ఉంటుంది. అంటే అటెన్షన్ థింకింగ్ ఎంతవరకు తగ్గిపోతుంది అంటే ఈవెన్ ఒక కాన్వర్సేషన్ కూడా మెయింటైన్ చేయలేరు. అంటే మాట్లాడతా ఏం మాట్లాడుతామో కూడా కైండ్ ఆఫ్ మర్చిపోతూ ఉంటారు. వాళ్ళ యొక్క డెసిషన్ మేకింగ్ అంటే ఈ కైండ్ ఆఫ్ జడ్జ్మెంట్లో ఇంపేర్మెంట్స్ ఉంటాయి. చిన్న పనులు కూడా చాలా పెద్ద పనులాగా ఆ కైండ్ ఆఫ్ బర్డెన్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాష్రూమ్కి వెళ్ళి స్నానం చేసుకోవాలి, అది కూడా ఒక కైండ్ ఆఫ్ పెద్ద ఒక బర్డెన్ లాగా మనం ఫీల్ అవుతూ ఉంటాము. అండ్ లో మూడ్ అంటే డల్గా ఉంటుంది, లెథార్జీ ఉంటుంది, ఎనర్జీ లెవెల్స్ అనేవి కైండ్ ఆఫ్ పడిపోతూ ఉంటాయి. చిన్న వాటికి యాంగ్జైటీ రావటము, లేదంటే స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉండడము, ఇవన్నీ కూడా మనము బ్రెయిన్ ఫాగ్ యొక్క సిమ్టమ్స్. అయితే ఈ బ్రెయిన్ ఫాగ్ రావటానికి చాలా వరకు కారణాలు ఉంటాయి. అంటే దాని యొక్క బ్రెయిన్ ఫాగ్ అసలు ఎందుకు వస్తుందని చూసుకుంటే, ఇది మనకు డ్యూరింగ్ కోవిడ్ టైం దోస్ లాంగ్ పీరియడ్స్ ఆఫ్ మనకు ఈ వాట్ వి సే ఒకరినొకరు కలుసుకోలేకపోవడము, ఈ డెత్స్ ఒక న్యూస్ వినటము, ఇవన్నిటి వల్ల కూడా చాలామందికి బ్రెయిన్ ఫాగ్ సిమ్టమ్స్ అనేవి కనపడ్డాయి. అండ్ వీటితో పాటు ది అదర్ సిమ్టమ్స్ ఇంక్లూడ్ ఎవరైతే నైట్ పూట నిద్రపోరు, అంటే నైట్ షిఫ్ట్స్ రెగ్యులర్గా చేసే వాళ్ళు అవ్వచ్చు, అంటే సైకలాజికల్ సిమ్టమ్స్ చూసుకుంటే, లేదంటే కైండ్ ఆఫ్ డిప్రెసివ్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు కానీ, లేదంటే స్ట్రెస్ మరీ ఎక్కువ ఉండడము, లేదంటే ఇప్పుడు సపోజ్ మన 14 అవర్స్ వర్క్ గురించి మాట్లాడుకుంటే, అంటే మన బ్రెయిన్కి ఎప్పుడైనా కూడా ఒకటే యాక్టివిటీ కంటిన్యూగా చేయడం నచ్చదు. అంటే యాక్టివిటీని ఇప్పుడు సపోజ్ మనము వాట్ వి సే ఎస్పెషల్లీ ఐటీ ప్రొఫెషనల్ వాళ్ళు ఏదైనా ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ పైన కంటిన్యూస్ కూర్చుంటారు అనుకోండి, వాళ్ళలో దెర్ ఈజ్ సర్టెన్ బ్రెయిన్ యాక్టివిటీ దట్ ఈస్ దేర్. అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఇక్కడ చూస్తే, ఇప్పుడు బ్రెయిన్లో దెర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ సర్క్యూట్స్ లాగా ఉంటాయి. సో ఇప్పుడు సపోజ్ మనము దేనిపైన ఫోకస్ చేస్తున్నాము, అప్పుడు ఒక సర్టెన్ స్పెసిఫిక్ సెట్ ఆఫ్ న్యూరాన్స్ ఆర్ యాక్టివేటెడ్. లేదంటే మనం ఒక గేమ్ ఆడుతున్నాం, అప్పుడు ఒక స్పెసిఫిక్ సెట్ ఆఫ్ న్యూరాన్స్ ఆర్ యాక్టివేటెడ్. లేదు లీజర్గా ఒక కైండ్ ఆఫ్ సినిమా చూస్తున్నాము, అప్పుడు డిఫరెంట్ సెట్ ఆఫ్ న్యూరాన్స్ ఆర్ యాక్టివేటెడ్. ఇప్పుడు ప్రతి దాంట్లో మన బ్రెయిన్ అనేది వర్క్ చేస్తుంది. దీంట్లో కూడా బ్రెయిన్ వర్క్ చేయకుండా జీరోగా కూర్చోవడం మట్టుకు ఉండదు. ఈవెన్ పడుకున్నప్పుడు కూడా మన బ్రెయిన్ యాక్టివ్గానే ఉంటుంది. అయితే కంటిన్యూస్గా ఒకే వర్క్ చేయడం వల్ల స్ట్రెయిన్ అయిపోతుంది. అంటే ఒక సెట్ ఆఫ్ న్యూరాన్స్, సపోజ్ సెట్ ఏ న్యూరాన్స్ యాక్టివేటెడ్గా ఉన్నాయి, 14 అవర్స్ దాన్ని యాక్టివేటెడ్గా ఉంచడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. అది కాకుండా ఇప్పుడు మనం గేమ్కి పోయినాము, సెట్ బి అనేది యాక్టివ్ అయింది, అప్పుడు కూడా బ్రెయిన్ వర్క్ చేస్తుంది కానీ వేరే సెట్ ఆఫ్ న్యూరాన్స్ పనిచేస్తుంది కాబట్టి సెట్ ఏకి అప్పుడు కైండ్ ఆఫ్ రెస్ట్ అనేది దొరుకుతుంది. సో దీనివల్ల మళ్ళీ మనం బెటర్గా అయితే పని చేయవచ్చు. సో ఇది అంటే కంటిన్యూస్గా వర్క్ చేయడం అనేది వన్ ఆఫ్ ఇట్. అండ్ ది అదర్ ఫిజికల్ ఇష్యూస్ వల్ల కూడా బ్రెయిన్ ఫాగ్ రావచ్చు. ఎవరికైతే న్యూట్రిషన్ సరిగా అందట్లేదు, లేదంటే ఫిజికల్ ఇష్యూస్ వల్ల లాంగ్ టర్మ్ ఒకే చోట కూర్చున్నారు, అంటే లేదంటే హాస్పిటల్లో చాలా రోజులు ఉన్నారు, లేదంటే సరిగా కైండ్ ఆఫ్ తినట్లేరు, లేదంటే ఈవెన్ గట్ సిమ్టమ్స్, ఎవరికైతే ఫుడ్ ఒక అలర్జీస్ ఉంటాయో, లేదంటే జంక్ ఫుడ్ మరీ ఎక్కువ తీసుకుంటున్నారో, లేదంటే ఎవరికైనా హార్ట్ ఇష్యూస్ మరీ ఎక్కువ రోజుల నుంచి ఉంటున్నాయి వీళ్ళకి, కొంతమందికి స్ట్రోక్ తర్వాత, కొంతమందికి ఏమంటే ఇమ్యూన్ డెఫిషియన్సీస్ కానీ ఆటో ఇమ్యూన్ కండిషన్స్లో మన బ్రెయిన్కి అగెయిన్స్ట్గా కొన్ని రకాల వాట్ వి సే ఇమ్యూనోగ్లోబులిన్స్, అంటే ఆ యొక్క ఇమ్యూన్ సెల్స్ బ్రెయిన్కి అగెయిన్స్ట్గా పనిచేసినా కూడా ఇట్లాంటి యొక్క లక్షణాలు అయితే డెవలప్ అవుతాయి. కైండ్ ఆఫ్ రెమెడీ ఏంటి, మనకేమంటే సైకియాట్రిస్ట్ కానీ సైకాలజిస్ట్ కానీ ట్రీట్ చేయవచ్చు ఇవి. సో ది మెయిన్ థింగ్ ఈజ్ ఇవన్నీ కూడా మనకు వేరే యొక్క సిమ్టమ్స్ లక్షణాలలాగా ఏర్పడతాయి. అంటే డిప్రెషన్ తాలూకు సిమ్టమ్స్ రావడము,
నిద్ర రాకపోవడము, అంటే దీన్ని కొంత డయాగ్నోస్ చేయడంలో డిఫికల్టీస్ ఉండి అన్నెసరీ మెడికేషన్ వాడే ప్రమాదం కూడా ఉంటుంది. సో ఇఫ్ అట్ ఆల్ మీకు బ్రెయిన్ ఫాగ్ లాంటిది వస్తే ద ఫస్ట్ అండ్ బెస్ట్ థింగ్ టు డూ ఇస్ టేక్ కేర్, బ్రేక్ ఫ్రమ్ యూర్ రొటీన్ వర్క్. అంటే మనం చేస్తున్న అంత స్ట్రెయినస్ యాక్టివిటీ నుంచి కొద్ది రోజులు బ్రేక్ తీసుకోవడం ఈజ్ ఆల్మోస్ట్ ది బెస్ట్ థింగ్ టు డూ. దాంతోపాటు కొంత మీ స్లీప్ హైజీన్ని మెరుగుపరుచుకోండి. అంటే అర్లీగా పడుకోవడానికి ట్రై చేయండి, స్క్రీన్ ఎక్స్పోజర్ తక్కువ చేసుకోండి, హ్యావ్ సమ్ డైలీ రొటీన్ ఆఫ్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అండ్ ఆల్సో సార్ట్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ చేయడానికి ట్రై చేయండి. మీ డైట్ని కొంత హెల్దీగా మార్చుకోవడానికి ట్రై చేయండి. ఇవన్నీ చేస్తే బ్రెయిన్ ఫాగ్ చాలా వరకు తగ్గిపోతుంది. అండ్ కొంత సోషల్గా యాక్టివ్గా ఉండడము ఆర్ చిన్న చిన్న థెరపీస్ సపోర్టివ్ సైకోథెరపీ ఇట్లాంటి థెరపీస్ తీసుకున్నా సరిపోతుంది. ఇవన్నీ తీసుకున్నా కూడా బ్రెయిన్ ఫాగ్ తగ్గట్లేదంటే అప్పుడు కొన్ని రకాల మెడిసిన్స్ కూడా మనం స్టార్ట్ చేసుకుంటే చాలా వరకు సిమ్టమ్స్ మటుకు తగ్గిపోతాయి. ఇంకా దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ జస్ట్ కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.